నమస్కారం, సత్యం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 16 నుండి వ్యాక్సిన్ ఇవ్వడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించిన రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేవైఎం బీజేపీ నాయకులు. కల్లు డిపోలపై ఆకస్మిక తనిఖీలు చేసి షాంపీలను సేకరించిన ఎక్సైజ్ శాఖ అధికారులు. ల్యాబ్కు పంపి రిపోర్ట్ అనంతరం చర్యలు చేపడతామని వెల్లడి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా చిన్నారులకు తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం. ఈ విషయంపై ప్రశ్నిస్తే దాటవేసిన వైనం. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని స్వచ్ఛ సర్వేక్షణ సదస్సులో మిప్మా సంఘాలకు సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ వినిత, కమిషనర్ శైలజ. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారుల విస్తృత దాడులు. 41వ రేషన్ షాపులో అవకతవకలు జరిగాయని డీలర్ను సస్పెండ్ చేసిన ఎస్డీఓ సుదర్శన్ రెడ్డి. ఈ నెల 16వ తేదీ నుండి ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుండి ప్రారంభించే కోవిడ్ వ్యాక్సిన్ 100% సురక్షితమైనదని, ఎక్కడా కూడా సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వారి చేతానే కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలోని అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ 16వ తేదీన ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ అందించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని, అధికారులకు అవసరమైన అన్ని ఆదేశాలు జారీ చేశామని, జిల్లా స్థాయి అధికారులను 40 కేంద్రాల్లో ఇన్ఛార్జిగా వ్యవహరించడానికి ఆదేశాలు జారీ చేశామని, ఎక్కడా కూడా పొరపాట్లకు తావులేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సూచనలు చేయడం జరిగిందని వివరించారు. స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా మాట్లాడుతూ ఈ కరోనాకు తాను కూడా బాధితుడినని, ఈ వ్యాధి తొందరగా తొలగిపోవాలని కోరుకుంటున్నానని, ఇన్ని రోజుల పాటు ముందుండి ప్రజలకు సేవ చేసిన ఫ్రంట్ లైన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేశ్వరి పాటిల్, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లత, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ సుదర్శనం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్యాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోని 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి మొదలు వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా ఒకటే గొడుగు కింద జరగాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారానే వ్యాక్సినేషన్ జరగాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఒక్కరు చేస్తే, రాష్ట్రానికి ఒక మందు పోయి, రాష్ట్రానికి ఒక పద్ధతి అవలంబిస్తే ఎట్లా ఉంటుందో అన్న ఉద్దేశంతో వారి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. ఇంకా మంచి పద్ధతి. ఒక నియంత్రణలో ఒక వ్యాక్సినేషన్ స్టార్ట్ అయితే, ఒక ఫేజ్ సక్సెస్ అయితే తర్వాత ఎవరి రాష్ట్రాలు వాళ్ళు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. మరి దాంట్లో భాగంగా ఇవాళ 3 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మరి పంపించబోతా ఉంది. ఆ 3 కోట్ల మందిలో మన నిజామాబాద్ ఈ ఫ్రంట్ లైన్ సిబ్బందిని లెక్కేస్తే మొత్తం 15,000 మంది. అంటే 3 కోట్ల మంది భారతదేశంలోని ఫ్రంట్ లైన్ సిబ్బందిలో తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 15,000 మంది. అంటే ఫేజ్ 1లో 15,000 మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చుకునే కార్యక్రమం చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు జిల్లా అధికారులతో, వైద్య సిబ్బందితో, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు, డీసీపీ చైర్మన్ గారు, అట్లాగే నూడా ప్రభాకర్ రెడ్డి గారు అందరి సమక్షంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క విషయం నేను జిల్లా ప్రజలకు మనవి చేయదలుచుకున్నా, ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవాక్సిన్ అని చెప్పి, అది భారత్ బయోటెక్ హైదరాబాద్ కంపెనీ వారికి తయారు చేయబడింది ఒకటి. అట్లనే కోవిషీల్డ్ అని చెప్పి పూణే సీరం కంపెనీ వారితోటి తయారు చేయబడింది ఒకటి. ఈ 2 మందులు వస్తూ ఉన్నాయి. ఈ 2 మందులు కూడా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన
అత్యంత ప్రతిభాశీలులైన శాస్త్రవేత్తల కమిటీ తోటి పలు దఫాలుగా టెస్ట్ చేసిన పిలుపనే ఇవాళ ఈ వ్యాక్సిన్ పంపించారు. కాబట్టి ఇది టోటల్గా 100% ఫుల్ ప్రూఫ్ వ్యాక్సిన్. ఎవరికి కూడా ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇది 100% టెస్టెడ్ వన్. భారత ప్రభుత్వం శాస్త్రవేత్తల కమిటీ చేత అప్రూవ్ చేయబడింది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను ఫ్రంట్ లైన్ సిబ్బంది కూడా మనవి చేస్తాను, 100% మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ముందుండి కష్టపడి పనిచేసారు కాబట్టి, ఇంకా పని చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి, మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు మొదలు ఇవ్వాలని చెప్పి మరి భారత సమాజం అట్లనే తెలంగాణ సమాజం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకున్నారు. కాబట్టి ఇవాళ మీకు 15,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని 16వ తారీఖు నాడు మొదలు పెట్టబోతాను. దీనికోసం మొత్తంగా 40 వ్యాక్సినేషన్ సెంటర్లని, 80 మంది వ్యాక్సిన్ వేసేవాళ్ళని, అట్లాగే 40 ఆ మందులు ఉంచడానికి 40 స్టోరేజ్ ఫ్రిడ్జ్లు అనుకోండి, స్టోరేజ్ కెపాసిటీ, స్టోరేజ్ ఫెసిలిటీని కూడా ఉంచుకోవడం జరిగింది. 40 అంటే ఇది 0 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ మట్టుకి మందు ఆ వాతావరణంలో ఉండాలి. కాబట్టి ఈ మందుల్ని తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లోనే పార్ట్ ఏ వచ్చి 15,000, పార్ట్ బి వచ్చి 8,000. ఇప్పుడు 15,000కు మనం ప్రిపేర్ అవుతాను. ఇది కాగానే 8,000కు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే దాంతో 23,000 మొత్తం ఫ్రంట్ లైన్ సిబ్బంది అంతా నిజామాబాద్ జిల్లాలో అయిపోతుంది. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ నా. దీని తర్వాత మళ్ళీ ఫేజ్ 2 వచ్చి 50 years ప్లస్, లేదు ఎవరన్నా వ్యాధిగ్రస్తులు ఉంటే 50 years బిలో కూడా బీపీ, షుగర్ ఇట్లా వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళేమో ఫేజ్ 2. ఫేజ్ 3 ఏమో సివిలియన్స్, జనరల్ సివిలియన్స్. ఇది వాళ్ళ లెక్క. పిఎస్సి, సిఎస్సి, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ కలిపి టోటల్ 40 ఉన్నాయి సార్. అవి అదేవిధంగా ఏరియా హాస్పిటల్ బోధన్, నిజామాబాద్, జిజిఎస్ ఈ 2 సార్, మొత్తం 42. తర్వాత ఒక మనకు 100 కంటే అవే ఉన్న మెడికల్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ చేయమని చెప్పారు సార్. అంటే మన టీమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే అన్ని పిఎస్సీలు, అన్ని సిఎస్సీలు, అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ఏరియా హాస్పిటల్ బోధన్, అదేవిధంగా ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్, వీటితో పాటుగా 100 కంటే ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ చేసేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సార్. మీరందరూ ప్రాణాలను పరంగా పెట్టి ఏ విధంగా పనిచేసిన సంగతి కూడా మేము చూసినాం. దాని తర్వాత ట్రీట్మెంట్ చేయడంలో కానీ, ఐసీయూలకు పోవడం కానీ, డాక్టర్స్ ఇద్దరు తీసుకొని ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, మెడికల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా పనిచేసింది. అయితే ఈరోజు ఎంతో దూరం లేదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏ విధంగా అయితే మంత్రి గారు చెప్పారో, ఫ్రంట్ లైన్లో ఉన్న వారందరూ కూడా పార్ట్ ఏలో ఉన్నారు. మరి మేము ఏదైనా షాప్ ఇనాగ్రేషన్కి పోతే, స్ట్రీట్ షాప్ ఇనాగ్రేషన్కి పోతే ఎమ్మెల్యే గారు ఫస్ట్ స్ట్రీట్ మీరే వాళ్ళు ఇచ్చి పెడతారు. మరి ఆయన 16th నాడు మంత్రి గారు మేము ఇనాగ్రేషన్ చేస్తే మాకే మీరు ఫస్ట్ ఇచ్చారు. దయచేసి వద్దు, ఎందుకంటే మీరే రేపు పొద్దున ఈ ప్రజలను కాపాడాలి కాబట్టి. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేవైఎం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణాధ్యక్షుడు కలిగొడ ప్రశాంత్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత సంస్కృతిని చాటి చెప్పడానికి ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. నివాళులు అర్పించిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బీజేవైఎం బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. స్వామి వివేకానంద గారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను దేశం నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు. మన దేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణం.
ఇతను యువతకు ఆదర్శకుడు. కానీ ఇప్పుడున్న యువత పాశ్చాత్య సంస్కృతిలో పడి మన దేశ సంస్కృతిని మర్చిపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఓ యువత మేలుకొలుకు స్వామి వివేకానందలో అడుగుజాడలో నడిచి స్వామి వివేకానంద ఆశయ సాధిద్దామని నేను తెలుపుతున్నాను. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు భారతదేశానికి ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు కాదు, ఒక శతాబ్ద క్రితమే అంటే అది వివేకానందుడి వల్ల. ఈరోజు ఏదైతే పాశ్చాత్య సంస్కృతికి అందరూ అలవాటు పడి మన భారతీయ సంస్కృతిని మర్చి పోతున్న తరుణంలో మళ్ళా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సంస్కృతి గొప్పది. అందుకంటే దానికి తాజా ఉదాహరణ కరోనా. ఈ కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడుతున్నా కానీ భారతదేశం అల్లాడలేదు అని అంటే మన జీవన విధానం, అది ఏదైతే ఉన్నదో హిందూ సంస్కృతి. ఆ సంస్కృతిని మొత్తం ప్రపంచవ్యాప్తం చేసి ఈరోజు వివేకానంద గారు మళ్ళీ ప్రపంచంలో వివేకానంద స్ఫూర్తిని తీసుకుపోతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ స్ఫూర్తిని తీరుస్తూ ఇలా ఏదైతే కరోనాలో నివారించడంలో ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఈ దేశం ప్రపంచంలో ఏదైతే వివేకానందుడు ఉన్నప్పుడు ఎట్లయితే గుర్తింపున్నదో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే స్ఫూర్తితో పోతున్నారు. కాబట్టి ప్రపంచంలో మళ్ళీ మనం నంబర్ 1గా వెలుగుతున్నామంటే అది వివేకానందుడి స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. అట్లనే యువత కూడా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. స్వామి వివేకానంద వారి ప్రసంగాలు చికాగోలో కానీ వివిధ దేశాల్లో కానీ ప్రసంగించిన తర్వాత ఒక్క సాధు వ్యక్తి ఏం ప్రసంగాలు చేస్తున్నాడు అని అబ్బురపరిచిన విదేశీలకు ఆకర్షితుడైన స్వామి వివేకానంద ఆశయాలను అందరము ఆదర్శంగా తీసుకొని ఏదైతే వారు సూచించిన దానం శీలం ఏకత అనే నినాదంతో ముందుకెళ్ళాలి. యువతనంతా పెడదో పట్టకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పడం చాలా ఆదర్శనీయం. ఆ యొక్క ఆదర్శప్రాయమైన ఒక మహా నాయకుడిని అడుగుజాడల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా యువతకు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ యువత స్వదేశీ విధానాన్ని అవలంబించుకోవాలని చెప్పేసి ప్రచారం చేయడం ఈ యొక్క నరేంద్రుడి ఘనత అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజులలో యువత భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై అందరూ ఈ వివేకానంద అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి కోరుతున్నాను. సోమవారం ఆర్మూర్ పట్టణంలోని జిరాత్ నగర్ లో 41వ కంట్రోల్ షాప్ లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 2 క్వింటాల 22 కిలోల బియ్యం అవకతవకలు జరిగాయని రేషన్ డీలర్ను సస్పెండ్ చేసి ప్రక్కనే ఉన్న 3వ నెంబర్ కంట్రోల్ షాప్ లో సరుకుల పంపిణీకి అనుమతులు ఇచ్చారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఎస్డీఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కంట్రోల్ షాప్ లో 104 క్వింటాల 89 కిలోల బియ్యం ఉండవలసి ఉంది. కానీ ఇందులో 2 క్వింటాల 22 కిలోల బియ్యం అవకతవకలను గుర్తించి రేషన్ షాప్ డీలర్ ను సస్పెండ్ చేయడం జరిగిందని, ప్రక్కనే గల 3వ రేషన్ షాప్ లో సరుకుల పంపిణీకి అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక్కడే కాకుండా వేరే రేషన్ షాపుల్లో అవకతవకలు జరిగితే సమాచారం ఇస్తే వెంటనే స్పందించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాస్, పౌర సరఫరా శాఖ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ లు ఉన్నారు. ప్రాబ్లం ఉన్నా ఉండకపోతుంది సార్ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాం సార్, చెప్పాక కూడా ఇదే ప్రాబ్లం మాకు. అదే ఫోన్ ఏం చేసుకో
నాకే పేరుస్తాడు ఏమంటాడు అక్కడే తీసుకోవాలని ఫోటోలు కట్టయిపోతారు ఆయన వేరే దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు ఆయన దగ్గర తీసుకోవాలని నా బడి దూరమైనా పక్కన మంచిగా వివరిస్తే వాళ్ళ దగ్గర ఈరోజు ఆర్మూర్ పట్టణాల్లో కొన్ని రేషన్ షాప్స్ చెక్ చేయడం జరిగింది. హైదరాబాద్ సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ ఇక్కడికి వచ్చిన షాప్లో దాదాపుగా కొన్ని షాపులన్నీ టైం వేలకు ఓపెన్ చేయకుండా ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇక్కడ ఒక డీలర్ను పిలిపించి ఆ షాపును ఓపెన్ చేసి తనిఖీ చేస్తే దీంట్లో దాదాపుగా 2 క్వింటాల పైసలకు దాంట్లో బియ్యంలో వేరియేషన్ కనపడింది. దాని గురించి ప్రశ్నించగా తాను దానికి సమాధానాన్ని ఇవ్వలేకపోయింది. దాని గురించి సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ గారిని వారిని అడగగా వారు కూడా గోదాం వారితో కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళంతా మొత్తం కంప్లీట్గా వారి కోట అందజేయడం జరిగిందని, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ కోట ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఇంకా లేదని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఈ షాప్ మీద 2 క్వింటాల వేరియేషన్ ఉంది కాబట్టి 6 కేసు నమోదు చేయడం జరిగింది. డీలర్లు ఎవరున్నా కూడా ఇక్కడ మీ రేషన్ కార్డుల పైన కరెక్ట్ మీకు రేషన్ సంబంధించిన కార్డుల మీద బియ్యం కనుక ఎవరికైనా ఇవ్వకపోతే మాకు దాని గురించిన కంప్లైంట్స్ మాకు ఇవ్వండి. మేము తప్పకుండా వచ్చి వాటిని మేము పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత వాళ్ళకు తగిన న్యాయం మేము చేపిస్తాం. షాపు ఇప్పుడు సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన బియ్యాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక షాప్కు మేము కేటాయిస్తున్నాము. ఇక్కడ ఈ షాప్కు సంబంధించిన కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఆ రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. మాక్లూరు మండలంలోని మదంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు అసాది అఖిలేష్, మాజీ ఎంపీటీసీ స్వామి, మాజీ సర్పంచ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో గత 10 నెలలుగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్మూర్ పట్టణం హౌసింగ్ కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఎల్కేజీ, యూకేజీ చిన్నారులకు కనీసం మాస్కులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు మూసి ఉంచాలని, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని, ఇలాంటి బోధన నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం చిన్నారుల ప్రాణాలతో చెలగటమాడుతూ యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు కానీ, చదువు చెప్పే టీచర్లకు కానీ, ప్రిన్సిపల్ అయిన కనీసం ముఖానికి మాస్కులు వేసుకోకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులు నిర్వహించి విద్యార్థుల వద్ద నుండి వేలల్లో డబ్బులు వసూలు చేయడానికి పన్నాగం పన్ని తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా టీచర్ల పిల్లలకు మాత్రమే చదువు చెప్పడం జరుగుతుందని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మీద వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేమైతే అఫీషియల్గా క్లాసెస్ ఏం రన్ చేయలేదండి ఎవరికి కూడా. జస్ట్ మా ఫ్యాకల్టీ పిల్లలు ఒక 6-7 ఉన్నారు. వాళ్ళకి సపరేట్ క్లాస్ చెప్పుకుంటున్నాం. ఎవరైతే మన దగ్గర వర్క్ చేస్తున్నారు వాళ్ళు కాకుండా ఎవరైనా ఆన్లైన్ క్లాస్ మిస్ అవుతున్న వాళ్ళు వచ్చి 1 hour 2 hours స్పెండ్ చేసే పరిస్థితి ఉంటే అలా ఒకరిద్దరిని తీసుకున్నాం తప్ప మనం ఎవరు కూడా గవర్నమెంట్ రూల్స్ వ్యతిరేకంగా ఏ క్లాస్ పెట్టడం కానీ జరగదు కూడా. మా మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినందుకు మేము చింతిస్తున్నాము. గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వర్క్ చేస్తాం. గవర్నమెంట్ ఓపెన్ చేయమంటేనే ఓపెన్ చేస్తాం. క్లాస్ కండక్ట్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మంత్లీ ట్యూషన్ ఫీను అంతా వాళ్ళు ఎంత పే చేసి తీసుకుంటున్నాం తప్ప ఎవరిని బలవంతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అసలే ఉండదు. టీచర్స్ అనే మనకి వర్క్ ఉంది సార్. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి టీచర్స్ కావాలి. ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి టీచర్స్ కావాలంటే వాళ్ళు మన స్కూల్కి రావాల్సింది. సో ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళ వైఫ్స్, హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా బిజీగా ఉంటే వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు, అంతకుమించి ఎవరు లేరు. ఒకవేళ ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేకుండా వాళ్ళ పిల్లలు తీసుకొస్తున్నారు మన టీచర్స్ వాళ్ళ పిల్లలు.
మోర్తా మండలం సుంక గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను సంఘ్ పరివార్ జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ బద్దం రవి, ఎంపీడీసీ ప్రశాంత్ల ఆధ్వర్యంలో గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు అతి చిన్న వయసులోనే తెలివితేటల్లో ప్రపంచ ఖ్యాతిని పొందాలని కొనియాడారు. ఆయన భారతదేశంలో కులమాతలకు తావివ్వకుండా భారతదేశం అంటే భారతమాత అని చెప్పారని వారు గుర్తు చేశారు. యువత వివేకానందుడి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు. భగవంతుడికి సహాయం చేసే స్థితిలో మనం లేదు కాబట్టి మనందరికీ తోచిన విధంగా సమర్పణ చేస్తూ ఈ దేవి దేవతలను పక్కబెట్టి భారతమాతనే అతి దేవతగా నిలపాలి. శక్తి సహితం శివం శివం, శక్తి రహితం శవం శవం. స్థితి ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. బలమే జీవనం, బలహీనతే మరణం. ఆత్మవిశ్వాసం కోల్పోకు, నీ భూలోకంలో అసాధ్యమంటూ లేదు. అప్పుడు స్వామి వివేకానందుడు ఎలుగెత్తి చాటాడు భారతదేశ పవిత్రత గురించి. అందుకోసమే భారతదేశం పవిత్రమైనటువంటి దేశం, అందుకోసమే భారతదేశం శక్తివంతమైనటువంటి దేశం, అందుకోసమే భారతదేశం జ్ఞానవంతమైనటువంటి దేశం. అందుకోసమే ఆ భారతదేశంలో జన్మించినందుకు కొన్ని లక్షల సంవత్సరాల పుణ్యం చేసిన కారణంగానే మనం భారతదేశంలో జన్మించాం. కాబట్టి మన మతాలు వేరు, మన కులాలు వేరు, మన ప్రాంతాలు వేరు అయినప్పటికీ మనమందరం కూడా భారతీయులం, మనమందరం కూడా భారతమాత యొక్క సంతానం. కాబట్టి ఈ భావనతో మళ్ళీ మనమందరం కూడా రాబోయే రోజులలో ఒక భవ్యమైనటువంటి భారతదేశాన్ని నిర్మిద్దాం, ఒక శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మిద్దాం. అటువంటి నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీరందరికీ పేరు పేరున నా యొక్క కృతాభివందనాలు తెలియజేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సంఘాలకు స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్తలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత, కమిషనర్ శైలజలు మెప్మా సంఘాలకు సూచించారు. అనంతరం చైర్పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నుబాయ్, కమిషనర్ శైలజలు మాట్లాడుతూ మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటున్నారని, అలాగే స్వచ్ఛ సర్వేక్షణపై ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించాలని వారన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలో 9వ స్థానం, కేంద్రంలో 43వ స్థానంలో నిలిచిందని, దీనికి మెప్మా సిబ్బంది ఎంతో సహకరించాలని వారన్నారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ విజయవంతానికి మెప్మా సిబ్బంది సహకరించాలని వారు కోరారు. ఈ అవగాహన సదస్సులో కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చెత్త 2 డబ్బాలు ఇచ్చినామన్నా యాక్చువల్గా మన దగ్గర స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతుందని మనం చెప్పాలి. వస్తుంది అనేది పబ్లిక్ తెలియాలి. పబ్లిక్ మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వదు, పాజిటివ్ ఇవ్వాలి. హ్యాపీ సంక్రాంతి అందరికీ, ఆఫీసర్కి, రాని వాళ్ళకి మరియు ఇచ్చేసిన మన కమిషనర్ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 15 days దాటే మనము గతం 5 రోజుల క్రితం మనం ఒక ర్యాలీ లాగా తీయడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంలో మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఈ స్వచ్ఛ సర్వేక్షణ నందు మీరు చేస్తున్న ఎల్లప్పుడూ ఎలక్షన్లు కానివ్వండి, మరి కరోనా టైంలో కానివ్వండి, ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆర్పిస్తుంటాయి. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో కూడా మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వచ్చే ఈ మనం ఇప్పుడు మున్సిపాలిటీ ఆల్రెడీ 9వ స్థానంలో ఉంది. ఇక కేంద్రం నుండి చూస్తుంటే 43వ స్థానం మన రాష్ట్రంలో. ఇలా రానున్న రోజుల్లో మనం మంచిగా ఒక నంబర్ 1 స్టేజ్లో రావాలంటే మన మున్సిపాలిటీ ఈ సహాయ సహకారాలు చాలా ముఖ్యం. మనం చూస్తున్నాము గతంలో కంటే ఇప్పుడు పెంచైన విలేజ్ పెస్టిక్ కానివ్వండి, మామిడిపల్లి కానివ్వండి, వారి కోసం ప్రతి వార్డు నందు ప్రతి కౌన్సిలర్ వార్డు నందు మనకు ఒక ఆటోస్ అండ్ ట్రాక్టర్స్ పెట్టడం జరిగింది. అక్కడే మనం ఒక కొన్ని పెద్ద వార్డు ఉంటే అక్కడే ఆటోస్ పెట్టడం. ఆర్పీ ఎవరు బడ్జెట్ 23-7 నంబర్ ఉండడం వల్ల మీరు ప్రతి ఇంటికి కంపల్సరీ అక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారు.
కానీ ఎంత చెప్పినా వాళ్ళు పైనుండి వెండర్స్ పడేయడం జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది తెలుస్తలేదు. ఇక మనకు ఒకటే మున్సిపల్ నుండి ఒక కలెక్టర్ ఒక కాకినాడలో జరిగింది, ఇంట్లో తీసుకెళ్ళి పడేయడం. ఆ పరిస్థితి వచ్చే వరకు చూడకండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం. మన కూరగాయలు కానీ అవి కానీ వేసుకుంటే ఇది బండి అయ్యేది. ఎండిన ఏదైనా కాకులు కానీ ఏదైనా మనం చుక్క ఏదైనా పక్కకు పెట్టచ్చు. కానీ ఇవి అల్లా ఇల్లు కలిపిస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. అలాగే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా మనం పని చేయాలని మనం అందరూ ఆలోచించుకొని మంచిగా పని చేస్తే మనం మంచి మంచిగా డెవలప్మెంట్ కావాలని అందరూ మీ అల్లా మీరు చేసినట్టుగా పనులు ఎవరు చేయలేకపోదాకా మాత్రమే పొడి చెప్తాం. మిగతా అన్ని రోజులు తడి చెత్తనే మీరు అంట్లే ఇవ్వాలి. కానీ పేపర్ వేస్ట్ డస్ట్ ఇస్తాము, ప్లాస్టిక్ వేస్ట్ డస్ట్ పేపరు అంతా కలిపి వారానికి 2 సార్లు తీసుకుంటాం. ఎందుకంటే దానివల్ల వాసన రాదు కదా. అది నింపుకొని 3 రోజులు ఇంకా పక్కకు పెట్టినా దానివల్ల సమస్య లేదు. కాబట్టి ఈ పాలసీ వస్తుంది ఒక నెల రోజులలో. మన డంపింగ్ యార్డ్ స్టార్ట్ కాగానే మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు చిన్న చిన్న మీటింగ్లలో, మీ సంఘం మీటింగ్లలో, మీ పక్కింట్లో కూర్చున్నప్పుడు చీరలు బాగున్నాయా ఇట్లా మాట్లాడుకుంటారు కదా. చేసేటప్పుడు కూరగాయలు కోసిన వేస్ట్ని డబ్బాలో సెపరేట్ వేసి ఇద్దాము. ఎందుకంటే మున్సిపల్ బండిలో కలిపేస్తే ఆ చెత్తతో మనకి అనేక రోగాలు వస్తాయి అని ఎడ్యుకేట్ చేయాలి. అంటే వాళ్ళకి అవగాహన చేయాలి. మూడోది ఇప్పుడు మీకు జరుగుతున్న 3 రోజుల నుంచి మీరు మాకు సహకరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1 నెంబర్ కల్లు డిపోపై సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి కల్తీ కల్లుపై ఆరా తీసి శాంపిల్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి మోహన్ బాబు వెల్లడించారు. అనంతరం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి మోహన్ బాబు మాట్లాడుతూ ఆర్మూర్ సర్వసభ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో కల్లు శాంపిల్ను సేకరించి రాష్ట్ర కెమికల్ ల్యాబ్కు పంపించడం జరుగుతుందని, నివేదిక ఆధారంగా కల్లు డిపోలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అధికారుల తనిఖీలను పసిగట్టిన కల్లు కాంట్రాక్టర్లు ఆర్మూర్ పట్టణంలోని కొన్ని దుకాణాలను మూసి ఉంచారు. ఈ తనిఖీలో ఎస్టీఎఫ్ ఎస్ఐ నరేందర్, నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ దీపిక, ఆర్మూర్ రూరల్ సిఐ రఘునాథ్ రెడ్డి, ఎస్ఐ జగన్ సిబ్బంది ఉన్నారు. పిల్లలు ఎట్లంటే మా చిన్న పిల్లలను బయటికి పంపలేకపోతున్నారు. ఎందుకంటే తాగింది ఉంటున్నారు. ఆడుకోతందుకు కానీ ఏమన్నా టిఫిన్ ఐటమ్లు తెచ్చుకోతందుకు కానీ చిన్న పిల్లలు అసలు పంపలేకపోతున్నాం. ప్లస్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. దెన్ ఆఫ్టర్ ఆల్సో మాకేందంటే ఇక్కడ చెప్పినాం సార్. కన్నుకు బానిస అయిపోయారు చాలా ఊర్మలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు తాగుతున్నారు అయితే మధ్య స్థిమితం లేకుండా అయిపోతున్నారు. అది పొద్దున లేవంగానే ఇక్కడనే వచ్చేయాలి. ఫస్ట్ తాగిన తర్వాతనే వాళ్ళు వర్క్ చేసుకునేటువంటి పొజిషన్. డోర్ ఫామ్ దగ్గర డైరీ ఫామ్ ఇంకా 2-3 ఉన్నాయి. నాకు సార్ పర్వాలేదు కానీ ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను సార్. అంటే మాకు మీరన్నా కట్టుకోవచ్చు కదా. ఓకే, రెండు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. వీళ్ళకు లైసెన్స్ కూడా ఉన్నాయి. అట్లాని కాదు, లైసెన్స్ తయారు చేసే పద్ధతిలో నాణ్యంగా చేయకుండా నాణ్యానికి మించిన ఎక్కువ మోతాదులో అది కలిపి ప్రజలకు ఏంటంటే చాలా హానికరం సార్. సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి నవనాథపురం ఆర్మూర్ నుంచి ఎక్సైజ్ కమిషనర్ గారికి ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలు కల్తీ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద ఇవాళ మేము ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి చెకింగ్ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఈ కళ్ళు దుకాణంలో స్పాట్ టెస్ట్ కండక్ట్ చేశాము. స్పాట్ టెస్ట్లో ఏమీ కల్తీ అనేది తేలలేదు. సో కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఒక శాంపుల్ డ్రా చేస్తున్నాము. డ్రా చేసేసి దీన్ని కెమికల్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. సో కెమికల్ ల్యాబొరేటరీలో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి లోకల్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు సో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక షాప్ అన్ని షాపులు మొత్తం సాధ్యమైనంత వరకు ర్యాండమ్గా చెకింగ్ చేస్తాం సార్. సో దాంట్లో భాగంగా ఎన్ని సాధ్యమైతే అన్ని చేసేస్తాం.
వేల్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జమున అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను సభలో ప్రస్తావించారు. దీనికి ఎంపీడీఓ కమలాకర్ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, డాక్టర్ అశోక్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈక్వల్ టు ఫోర్టాక్స్ కాదండి, అంత పవర్ ఉండదు. 10G అంటే కెమికల్ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. టిమెట్ వేరే, టిమెట్ హార్మ్ఫుల్ అంటే పశువులకు కానీ మనుషులకు కానీ భూమికి కానీ భూసారానికి కానీ చాలా హార్మ్ఫుల్ అని చెప్పేసి బ్యాన్ చేస్తారు. అది పెస్టల్ లిమిటెడ్ నుంచి బ్యాన్ అయింది, మన దగ్గర నుంచి కాదు. రూరల్ డెవలప్మెంట్ కమిషన్తో మాట్లాడుతున్నాడు. మన ఆగస్టు 4 వరకు ఏదైతే బిల్స్ చేసిన అవన్నీ క్లియర్ అయిపోయింది. ఇంకా ఫేజ్ మేనేజ్లో వస్తున్నాయి. దయచేసి హద్దు కాకుండా చేసిన పనికి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మనకు అది 400 ml ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. బాగా పనిచేస్తుంది. అన్ని దాని మీద 10G గుళికలు వచ్చినాయి, అవి బాగా పనిచేస్తున్నాయి ప్రస్తుతానికైతే. స్ప్రే చేసుకుంటే మీకు ఒక అపోహ ఉండొచ్చు, స్ప్రే చేసుకుంటే పూత ఏమైనా పోతుందేమో అని చెప్పేసి. బట్ పూత రాలిపోదు, గింజ కూడా బాగానే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు స్ప్రే చేసుకునేటప్పుడు డోమ్ ఇప్పేసి ఒత్తుగా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా పైన చేస్తానంటే పేరు పోదు, ఎందుకంటే ఆకు అడుగు బాగానే ఉంటుంది కాబట్టి. మోర్తాం మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్నటువంటి అతవుల్లోని ఆటో డ్రైవర్ గా ఉన్న వ్యక్తిని ఆటో డ్రైవర్ అసోసియేషన్ నుండి తొలగిస్తున్నట్లు ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. परसों एक हादसा हुआ था मर्डर केस का। उससे कोई ऑटो ड्राइवर से हमारे यूनियन से कोई ताल्लुकात नहीं है। ताल्लुकात भी अगर है तो हम ऑटो जो मर्डर करा ऑटो ड्राइवर को हमारे ऑटो यूनियन से बाइकआउट करने का हम गुजारिश कर रहे हैं. మోర్తాడ్ ఆటో యూనియన్ సభ్యులం అందరం ఉన్నాము ఇక్కడ. మేమేంటంటే మా పుట్టకూటి కోసము జీవనం గడుపుకోవడానికి ఆటోలు దొరుకుతున్నాము. కానీ చెడు పనులు చేయడానికి కాదు. మా ఆటో యూనియన్ మనిషి ఒక అతను అతావుల్లా ఖాన్ అనేటతను ఒక ఫ్యామిలీని అక్రమ సంబంధం ఉంచుకొని ఆయన ఏం చేసిందంటే ఇద్దరు కలిసి భార్య ఇతను కలిసి మర్డర్ చేసిండ్రు భర్తను. అది వాస్తవంగా చాలా చెడ్డ తప్పు. అది వాస్తవంగా మేము ఖండిస్తున్నాము. ఆయన చేసిన పొరపాటుకు మేము ఆ వ్యక్తికి మాకు ఆటో యూనియన్కి ఎలాంటి సంబంధాలు లేవు. సోమవారం ఆర్మూర్ పట్టణంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు వనజారాంజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆమెతో కేక్ కట్ చేయించి మిఠాయిలు తినిపించారు. Happy birthday to you. Happy birthday, Varja madam. Balloons decoration చెప్పి మన దగ్గర ఇంకా. నేటి శుభదినం రోజున గౌరవ స్త్రీ మరి జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి వనజా రంజిత్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ జన్మదిన వేడుకలు వారు నిజామాబాద్ జిల్లా వాసులకే కాకుండా చుట్టుపక్కల జిల్లా వాసులకు కూడా మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేటటువంటి పురుషుల యొక్క మదాన్ని అంతడానికి
రాణి రుద్రమదేవిలా ఆది పరాశక్తిలా ఆ దుర్గా చండి కాళీలా విజృంభించి మరి చట్ట ప్రకారంగా వారిని శిక్షింపజేసి ఎన్నో కాపురాలను చక్కబెట్టినటువంటి ఘనత మన అక్క అయినటువంటి మన వనజక్క గారికే దక్కుతుంది. మరి వారు గతంలో కూడా చాలా మంది మహిళల పట్ల అన్యాయంగా వ్యవహరించేటటువంటి పురుష జాతి యొక్క అహంకారాన్ని కూడా అణచి మరి ఎన్నో కాపురాలను కూడా వారు సరైన మార్గంలో పెట్టినటువంటి ఘనత వారికి దక్కుతుంది. మరి వారు మరి ఇటువంటి సేవల్ని మరి 100 సంవత్సరాల పాటు కూడా కొనసాగించి పురుషుల యొక్క అహంకారాన్ని నంచి మరి స్త్రీ యొక్క గౌరవాన్ని, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటి మరి స్త్రీలంటే మరి సమాజంలో పురుషులతో సమానము, వారికి కూడా హక్కులు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి భావనతో మరి వారు ఒక మంచి ఉద్యమంలా దీన్ని విజృంభిస్తున్నారు. మరి ఇటువంటి ఉద్యమానికి మరి ఎవరైతే మనస్ఫూర్తిగా మరి వారి యొక్క సేవలను అందించాలంటే కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతిని ఎంచడానికి కూడా వారికి అండదండల ఎల్లకాలము ఉండి మరి మహిళల పట్ల ఇటువంటి అన్యాయాలు జరగకుండా చూస్తుందని చెప్పేసి మరి అక్క వనజక్క గారిని కూడా మనసారా కోరుకుంటూ వారికి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మహాపరమశివుడు 100 సంవత్సరాల పాటు సంపూర్ణ ఆయురారోగ్యాల్ని, సంపూర్ణమైనటువంటి శక్తిని, వారికి మేధస్సుని ప్రసాదించవలసిందిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ జన్మదినం సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16 నుండి వ్యాక్సిన్ ఇవ్వడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించిన రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేవైఎం బీజేపీ నాయకులు. కళ్ళు డిపోలపై ఆకస్మిక తనిఖీలు చేసి షాంపీలను సేకరించిన ఎక్సైజ్ శాఖ అధికారులు. ల్యాబ్కు పంపి రిపోర్ట్ అనంతరం చర్యలు చేపడతామని వెల్లడి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా చిన్నారులకు తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం. ఈ విషయంపై ప్రశ్నిస్తే దాటవేసిన వైనం. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని స్వచ్ఛ సర్వేక్షణ సదస్సులో మిప్మా సంఘాలకు సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ వినిత, కమిషనర్ శైలజ. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారుల విస్తృత దాడులు. 41వ రేషన్ షాపులో అవకతవకలు జరిగాయని డీలర్ను సస్పెండ్ చేసిన ఎస్డీఓ సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.